పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు చైర్మన్ నియామకం జరుగుతూ ఉంది. అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఇది మేడ్చల్లో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నేను ప్రస్తుతం ఈవోను కృష్ణమాచార్యులు నా పేరు. ఇప్పుడు కొత్తగా ఆర్డర్స్ వచ్చినాయి. ఈ ఆర్డర్స్ ప్రకారంగా అంతకుముందు ఫస్ట్ ఆర్డర్లో రాధాకృష్ణ గారు ఫౌండర్ ఫ్యామిలీగా ఉండేది. తర్వాత వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు రొటేషన్ పద్ధతి మీద సంవత్సరానికి ఒకరి పద్ధతి మీద వాళ్ళు ఐదుగురికి రొటేషన్ పద్ధతి మీద ప్రతి ఒక్కరికి సంవత్సరం లెక్క ఫౌండర్ టెస్ట్గా డిక్లేర్ చేసారు. ఇప్పుడు దాని మీద ఆ ఆర్డర్ డిస్మిస్ చేస్తూ మళ్ళీ కొత్త ఆర్డరు ఇచ్చారు. దాన్ని రాధాకృష్ణ గారు ఫౌండర్ చైర్మన్గా ఈ దేవాలయానికి రామలింగేశ్వర దేవాలయానికి అన్నీ చూసుకుంటాడు. ఫౌండర్ చైర్మన్గా ఇతనే రాధాకృష్ణ గారే ఉంటారు. శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం మేడ్చల్ ఈటి గ్రామంలో అతి పురాతనమైన దేవాలయం. సుమారు 400 సంవత్సరాల కింద మా దాత్రిక రాజలింగం గారు అంటే మా ఫాదర్ గారు తాతగారు ఆయన నిర్మించిన ఆలయం ఇది. అప్పటి నుంచి కూడా వంశపారంపర్య ధర్మకర్తలుగా వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించిన వారే అందరూ ఈ జాతర కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ శివరాత్రి నుంచి హోలీ వరకు ఉంటుంది నిర్వహిస్తూ ఉంటారు. మా ఫ్యామిలీ వారే నిర్వహిస్తారు. దేవాదాయ శాఖ వారి సహకారంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళు ప్రొసీజర్స్ చెప్తారు. ఆ ప్రొసీజర్ ప్రకారం జాతర కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈటి దేవాలయంకి 2023లో నాకు ఆర్డర్స్ ఇచ్చారు. 2024-25 దేవాలయ అన్ని జాతర కార్యక్రమాలు మొత్తం నిర్వహించినాను. ఏప్రిల్ 25లో ఒక ఆర్డర్స్ ఇచ్చారు రొటేషన్ సిస్టంలో మా ఫ్యామిలీ దాంట్లో. ఆ ఆర్డర్ను నేను కమిషనర్ గారికి అప్పీల్ చేసి ఆర్డర్ను కొట్టేయవలసిందిగా కోరితే వాళ్ళ ఆర్డర్ కొట్టేసి నాకు మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి నేను మళ్ళీ కంటిన్యూషన్గా చైర్మన్గా దేవాలయానికి ఉండి అన్ని విధులు నిర్వహిస్తాను ఈవో గారి సహకారంతో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.